కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ సుందరీకరణపై బీజేపీ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఆయన 1,50,000 కోట్లతో కేసీఆర్ కాళేశ్వరం అంటే రేవంత్ మూసేశ్వరం అంటున్నారని మండిపడ్డారు రామచంద్రరావు. మూసీ ప్రక్షాళనకి మీ వ్యతిరేకం కాదు. కేంద్ర ప్రభుత్వం సంస్థల్ని కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి ఎక్కడైతే బఫర్ జోన్లో లీగల్గా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని కూల్చకుండా, ఎక్కువ ఇళ్ళు పోకుండా, సాబర్మతి ఏదైతే రివర్ ఫ్రంట్ కానీ ప్రపంచంలో అనేకమైన రివర్ ఫ్రంట్ జరిగినాయి, వాటికి అనుకూలంగానే ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో కూడా మూసీ ఫ్రంట్ చేయొచ్చు మనం. కానీ ప్రభుత్వము ఏ కారణం వల్ల తెలియదు కానీ దీని డిపిఆర్ దాంట్లో ఉన్నట్టు వ్యయం చాలా పెద్ద పెట్టింది. అంత అవసరం పడదు. మూసీ ప్రక్షాళన చెయ్యండి, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని మాత్రం డిస్ప్లేస్ చేయకండి. మేము ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం. ఈ డిస్ప్లేస్ అయినటువంటి వ్యక్తుల్ని ముందుగా వాళ్ళకు రీహాబిలిటేట్ చేయండి.